ఈ టెక్స్ట్ బుక్ ఆధారంగా మీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా మార్క్స్ చేయాలనేది ఒక చిన్న స్ట్రాటజీ అనేది మీకు ఇచ్చేస్తానండి. ఒక్కసారి చూస్తే ఒక 5 minutes చూస్తే మీకు అర్థమైపోతుందండి. సో పార్ట్ ఏ అండ్ 40 మార్క్స్ ఉన్నప్పుడు అండ్ పార్ట్ ఏలో ఫస్ట్ వన్ సబ్జెక్ట్ ఏంటంటే ఫిలాసఫికల్ అండ్ సోషలాజికల్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండి. అండ్ ఫిలాసఫికల్ అండ్ సోషలాజికల్ అండ్ ఫర్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండి. సో ఇక్కడ ఫిలాసఫికల్ ఏంటంటే ఏమి లేదండి, విద్య తత్వాలు అని చెప్పేసి అంటామండి. ఈ సోషలాజికల్ ఫౌండేషన్ ఏంటంటే ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి అంటాం కదండి. వీటి కోసం ఏం చేయాలంటే మీరు జస్ట్ ఇది ఏదైతే టెక్స్ట్ బుక్ ఉందో మనకు తెలుగు అకాడమీ నుంచి వచ్చినటువంటి టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో ఈ టెక్స్ట్ బుక్ని ఫాలో అవ్వండి. విద్యా తాంత్రిక దృక్పథాలు అని చెప్పేసి ఉంటుందండి. మీకు బీఈడీలో ఫస్ట్ సెమిస్టర్లో ఉంటుందండి. ఆ ఏ యూనివర్సిటీ అయినా ఇది ఫాలో అవ్వాల్సింది ఉంటుంది. ఫిలాసఫీ అనే సబ్జెక్ట్ కంపల్సరీగా ఉంటుంది. కాబట్టి ఈ ఫిలాసఫీ సబ్జెక్టులో మనకు కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయండి. ఏంటి అంటే ఇంపార్టెంట్ వచ్చేసి మీరు చూసుకున్నట్లయితే ఈ ఇండియన్ ఫిలాసఫర్ల గురించి అడగడం జరుగుతుంది. ఆ ఇండియన్ ఫిలాసఫర్లు చెప్పినటువంటి పాఠశాల వ్యవస్థకు ఏ విధంగా అభివృద్ధి చేయాలనే విషయాలు కూడా ఈ ఫిలాసఫీ బుక్లో అన్ని కూడా వివరంగా వివరించి ఉంటాయి. మీరు కనీసం ఈ ఫిలాసఫీ బుక్లో ఉన్నటువంటి ప్రతి యూనిట్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇట్లా చూడండి, మీరు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే విషయ సూచకుందో ఇక్కడ నుంచి అన్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ విజ్ఞా జ్ఞానశాస్త్ర ఆధారాల పరీక్ష అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. అదేవిధంగా రెండో యూనిట్ చూసినట్లయితే సమాజ నేపథ్యంలో విద్యా తాంత్రిక ఆధారాల పరీక్షణ అని ఇలా అన్నీ కూడా ఒక 5 యూనిట్స్ ఉంటాయండి. లాస్ట్లో మీరు ప్రతి యూనిట్ నుంచి ఏం చేస్తారంటే ఇక్కడ పక్కన మీకు సబ్ టాపిక్స్ ఉన్నాయి కదండి. ఈ సబ్ టాపిక్స్లో చూడండి 1.1, 1.2, 1.3, 1.4 అనేటివి ఉన్నాయి కదా. వాటిలో ఇంపార్టెంట్ టాపిక్స్ని మీరు చదివారు కదా, ఇప్పుడు ప్రజెంట్ బీఈడి చేసి చదివారు కాబట్టి ఒకసారి మెమరలైజేషన్ చేయండి, అంటే పునశ్చరణం చేయండి. చేసిన తర్వాత దాని నుంచి ఏం చేస్తారంటే ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి షార్ట్ నోట్స్ రాసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ప్రీవియస్ పేపర్స్ని అబ్జర్వ్ చేస్తూ మీకు అడిగినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ మొత్తాన్ని కూడా ఒకసారి మళ్ళీ క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఒక షార్ట్ నోట్స్ని ప్రిపేర్ చేయండి. ఇలాగే ప్రతి సబ్జెక్ట్ కూడా ఈ చూడండి ఫిలాసఫికల్ అండ్ సోషలాజికల్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటుండ్రు. అంటే ఈ ఫౌండేషన్ అనేది ఏ సోషలాజికల్ అంటే సమాజంలో ఈ పునాదులు అనేవి ఏ విధంగా ఉంటాయి ఎడ్యుకేషన్లో, ఈ విద్యా తాంత్రిక దృక్పథాలు ఏ విధంగా ఇచ్చాయి. అందులో మీకు చూసినట్లయితే ఏది మన న్యాచురలైజేషను అండ్ తర్వాత రియలైజేషను తర్వాత ఇలాంటి అన్నీ వస్తాయి. అంటే ఆదర్శవాదము, భావోవాదము అండ్ ఇవన్నీ కూడా ఒక 5 ఉంటాయి. వాటితో పాటు వాటిలో చెప్పినటువంటి ఏవైతే ఉన్నాయో ఫిలాసఫియల్ అవి కూడా ఒకసారి ఉపయోగించండి. తర్వాత చూడండి అండి, నెక్స్ట్ టాపిక్ వెళ్తున్నాను చూడండి అండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ సైకాలజీతో పాటు ఎడ్యుకేషనల్ సైకాలజీ అనేది ఉందండి. సో దీనికోసం ఏం చేస్తారంటే మీకు బీఈడీలో ఏదైతే ఫస్ట్ ఇయర్ ఉందో ఫస్ట్ సెమిస్టర్లో ఆ బీఈడీలో మీకు బాల్య కౌమార దశ మనోవిజ్ఞాన శాస్త్రం అనే టెక్స్ట్ బుక్ ఇచ్చారండి తెలుగు అకాడమీ వాళ్ళు. ఈ టెక్స్ట్ బుక్లో ఉన్న అన్నీ కూడా వివరంగా ఒకసారి మళ్ళీ మీరు చదివారు కదా, ప్రిపేర్ అవుతూ ఏం చేస్తారంటే ఒకసారి చూడండి, అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసి ఏం చేస్తారంటే ఇక్కడ ఏదైతే విశేష సూచిక ఉందో వాటితో పాటు మీకు ఇచ్చినటువంటి యూనిట్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి, ఈ ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి సైకాలజీకి మొత్తం కూడా మీకు ఒక 5 యూనిట్స్ అనేటివి ఉన్నాయండి. సో ఈ 5 యూనిట్స్ నుంచి కూడా మీరు మళ్ళీ సేమ్ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. ఒకవేళ ఇన్ కేస్ ఈ బుక్లో మీకు కావాల్సినటువంటి మ్యాటర్ లేకపోయినా ఒకవేళ మీరు ఓల్డ్ బుక్ ఉంటుంది చూసారండి, ఓల్డ్ తెలుగు అకాడమీ బుక్ అండ్ మనోవిజ్ఞాన శాస్త్రం ఆధారాలు అని చెప్పేసి ఈ టెక్స్ట్ బుక్ని ఫాలో అవ్వండి. ఇందులో చాలా అంశాలు చాలా చక్కగా కోడీకరించి విశ్లేషణ అంటే చాలా సంక్షిప్తంగా క్షుణ్ణంగా వివరించడం జరిగింది. సో ఇది కూడా ఒకసారి ఫాలో అవ్వండి. సో ఇదండి ఏది చైల్డ్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ సైకాలజీ అండ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ అని చెప్పేసి చెప్పడం జరిగిందండి రెండవ టాపిక్. అండ్ థర్డ్ సబ్జెక్ట్కి వచ్చినట్టయితే మీరు అంటే థర్డ్ సబ్జెక్ట్లో ఏంటంటే మెజర్మెంట్ అండ్ అసెస్మెంట్ ఇన్ టీచింగ్ అని చెప్పేసి ఉంటుందండి. అంటే మెజర్మెంట్ అండ్ అసెస్మెంట్ అనమాట. సో మీరు మెజర్మెంట్ అండ్ అసెస్మెంట్ ఏంటంటే ఏదైతే మెజర్మెంట్ ఉందో అంటే ఈ మెజర్మెంటు అండ్ అసెస్మెంట్ చూడండి ఈ మెజర్మెంటు అండ్ అసెస్మెంట్ ఇన్ టీచింగ్లో అంటే ఎట్లా మెజర్ చేస్తారు అండ్ ఎట్లా అసెస్మెంట్ చేస్తారు అనే విషయాలను ఇలా వివరిస్తారండి. సో ఈ బుక్ వాడడానికి ప్రయత్నం చేయండి. అభ్యసన మదింపు అని చెప్పేసి అంటాము. సో మెజర్బుల్గా ఎట్లా చేస్తారు అండ్ ఈ మెజర్బుల్ అనేది ఎలా ఉంటుంది అండ్ అసెస్మెంట్ ఇన్ టీచింగ్లో ఏ విధంగా ఉంటుంది ఈ మెజర్మెంట్ అనేది అసెస్మెంట్ అనేది ఇన్ టీచింగ్లో ఏ విధంగా ఉంటుంది అనేది ఈ టెక్స్ట్ బుక్ వాడడానికి ప్రయత్నం చేయండి. దాంతోపాటు ఇందులో ఇంకోటి ఏంటంటే స్టాటిస్టిక్స్కు సంబంధించినటువంటి కొన్ని విషయాలు కూడా ఇదే బుక్లో వివరించడం జరిగింది. సో ఇందులో మీరు చూసి అబ్జర్వ్ చేయండి. అంటే మదింపు, మూల్యాంకనం,
పరిలోకం అని చెప్పేసి అండ్ ఇవన్నీ కూడా ఈ టెక్స్ట్ బుక్లోనే ఉంటాయండి. ఈ టెక్స్ట్ బుక్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే దత్తాంశ విశ్లేషణ పరిపుష్టి నివేదన అని చెప్పేసి మీకు ఫిఫ్త్ యూనిట్ ఉంటుందండి. అది ఒకసారి చూడడానికి ప్రయత్నం చేయండి, మంచి మార్క్స్ వస్తాయండి దీంతో పాటు. నెక్స్ట్ చూడండి అండి, అలాగే రీసెర్చ్ మెథడాలజీ అండి. ఈ రీసెర్చ్ మెథడాలజీ అండ్ బేసిక్ స్టాటిస్టిక్స్, ఇప్పుడు ఏదైతే టెక్స్ట్ బుక్ చెప్పాను అభ్యాస మదింపులో అలా దత్తాంశ సేకరణ అని చెప్పేసి ఒక టాపిక్ చెప్పాను కదండి, అది అందులో భాగమే అనమాట. సో ఈ రీసెర్చ్ మెథడాలజీ ఏంటంటే పరిశోధన పద్ధతులు అని చెప్పేసి అంటారండి. ఈ పరిశోధన పద్ధతుల కోసం మనం కొన్ని మీ దగ్గర ఉన్నటువంటి మెథడ్ బుక్ ఏదైతే ఉందో దాంట్లో ఒక టాపిక్ ఉంటుందండి, ఇది చూడడానికి ప్రయత్నం చేయండి. అలాగే నెక్స్ట్ ఇప్పుడు చూడండి, పార్ట్ ఏలో మీకు టెక్స్ట్ బుక్ చూపించాను, అందులో ఏ విధంగా చదవాలి, ఎలా చదవాలి అనేది కూడా మీకు ఒక వివరణ ఇచ్చాను. స్కోరింగ్ చేయడానికి పనికి వస్తుంది. పార్ట్ ఏలో 40 మార్క్స్కి మీకు అన్ని కూడా ఎక్కడ మెటీరియల్ దొరుకుతుంది ఏంటనేది కూడా వివరించాను. సో ఇప్పుడు పార్ట్ బి 60 మార్క్స్కి వెళ్దామండి ఒకసారి, ఓకేనా అండి? సో ఇప్పటి వరకు కూడా మనం పార్ట్ ఏ గురించి డిస్కస్ చేసాం. సో ఇప్పుడు వచ్చేసి చూడండి అండి, జస్ట్ నౌ పార్ట్ బి అంటే 60 మార్క్స్కి ఉందండి. పార్ట్ బి అనేది 60 మార్క్స్కి ఉంది. సో ఈ పార్ట్ బిలో వచ్చేసి ఏంటంటే మళ్ళీ మనకు మొత్తం కూడా 6 సబ్జెక్ట్స్ ఉన్నాయండి ఇక్కడ పార్ట్ బిలో. సో అందులో 5th సబ్జెక్ట్ చూడండి, ఫిఫ్త్ సబ్జెక్ట్ చూసినట్లయితే టెక్నాలజికల్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ఎడ్యుకేషనల్. అంటే టెక్నాలజికల్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎడ్యుకేషనల్ అంటే ఇందులో మీకు ఏదైతే బీఈడి కరికులం ఉందో ఆ కరికులంలో ఉన్నటువంటి చాప్టర్లు ఏది ఓయూ కానీ, కేయూ కానీ, అండ్ పాలమూరు కానీ, అండ్ శాతవాహన కానీ, అలాగనే తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించినటువంటి దాంట్లో కూడా మీకు కరికులంలో ఏ సెమిస్టర్లో టెక్నాలజికల్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఉందో దాంట్లో ఉన్నటువంటి సిలబస్ కాపీని ఒక్కసారి ఫాలో అవ్వండి. ఫాలో అయితే మీకు మ్యాక్సిమం అర్థమైపోతుంది. ఇందులో నుంచి ఎక్కువ క్వశ్చన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే ఆఫ్టర్ కరోనా నుంచి ఏంటంటే డిజిటల్ క్లాసుల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు. సో ఫ్యూచర్లో మనం ఖచ్చితంగా కూడా టెక్నాలజికల్ బేస్డ్ అయి టీచ్ చేయాల్సింది ఉంటుంది. అలాగే చూడండి, అంటే టెక్నాలజికల్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి వివరించాను. అంటే కరికులంలో మీకు బీఈడి కరికులంలో ఉన్నటువంటి ఏ సెమిస్టర్లో ఉందో ఒక్కొక్క యూనివర్సిటీలో ఒక్కొక్క విధంగా ఉంటుందండి. ఓయూలో ఒకలాగా ఉంటుంది, కేయూలో ఒకలాగా ఉంటుంది, అదేవిధంగా పాలమూరులో ఒకలాగా ఉంటుంది, అలాగే తెలంగాణ యూనివర్సిటీలో ఒకలాగా ఉంటుంది, శాతవాహన యూనివర్సిటీలో. మీరు ఆ కరికులంలో ఉన్నటువంటి యూనిట్స్ అన్ని తీసుకొని కూడా చదవడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా చూడండి, పెడగాజీ ఇన్క్లూడింగ్ అండ్ మెథడాలజికల్ ఇష్యూస్ అని చెప్పేసి అంటాం. మీ మెథడ్ బుక్ ఏదైతే ఉందో దాన్ని చదవడానికి ప్రయత్నం చేయండి. మ్యాథ్స్ అయితే మ్యాథ్స్, సోషల్ అయితే సోషల్, అదేవిధంగా కెమిస్ట్రీ అయితే కెమిస్ట్రీ, ఫిజిక్స్ అయితే ఫిజిక్స్, తెలుగు అయితే తెలుగు, అది చదవడానికి ప్రయత్నం చేయండి ఒకసారి. దాని ద్వారా మీకు మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చూడండి, పాలసీస్ అండ్ హిస్టారికల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అని చెప్పేసి చెప్పాను. సో ఈ ఎడ్యుకేషన్లో పాలసీస్ అనేవి ఎలా ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పేసి ఇందులో ఉంటుందండి, ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో. సో పాలసీ హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇండియా అనేది. సో అదేవిధంగా ఇంకోటి చూడండి అండి, స్కూల్ లీడర్షిప్ అండ్ మేనేజ్మెంట్. ఈ స్కూల్ లీడర్షిప్ అండ్ మేనేజ్మెంట్ కోసం మీరు ఏం చేస్తారంటే, మీరు మీ బీఈడి చదివేటప్పుడు ఏదైతే తెలుగు అకాడమీకి సంబంధించిన అంశం ఉందో ఈ పాఠశాల వ్యవస్థాపన నిర్వహణ అని చెప్పేసి ఒక టెక్స్ట్ బుక్ ఉంటుందండి. ఈ టెక్స్ట్ బుక్లో ఉన్నది మొత్తం కూడా ఒకసారి చదవడానికి ప్రయత్నించండి. అదేవిధంగా ఈ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి మూల్యాంకనం లాస్ట్ పేజీలో ఏవైతే ఉంటుందో ఆ మూల్యాంకనం కానీ, ముఖ్యాంశాలు కానీ, తర్వాత అదేవిధంగా సమ్మరైజేషన్ కానీ ఇలాంటివి ఉంటే మీరు చదవడానికి ప్రయత్నం చేయండి. ఇందులో ఉన్నటువంటి మొత్తం యూనిట్స్ ఎన్ని ఉన్నాయో ఆ యూనిట్స్ మొత్తం ఒకసారి చూసుకొని మళ్ళీ ఒకసారి చదవడానికి ప్రయత్నం చేస్తే మీరు దాంతోపాటు షార్ట్ నోట్స్ కూడా రెడీ చేసుకోవాల్సింది ఉంటుందండి. షార్ట్ నోట్స్ రెడీ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు ఈజీగా అర్థం కావడానికి అవకాశం ఉంటుందండి. ఇది బీఈడీలో దొరికేటటువంటి టెక్స్ట్ బుక్ అండ్ తెలుగు అకాడమీ నుంచి అండి. అదేవిధంగా మీకు ఇంకొకటి ఉంటుందండి, 2వ సంవత్సరం అని చెప్పేసి తరగతి గది నివారణ వ్యవస్థాపన అని చెప్పేసి ఉంటుందండి, క్లాస్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి. ఇందులో భాగం అవుతుందండి ఏది, స్కూల్ లీడర్షిప్ అండ్ మేనేజ్మెంట్లో భాగం అవుతుందండి. సో ఇది ఈ టెక్స్ట్ బుక్ అండ్ అలాగే పాఠశాల వ్యవస్థాపనలో ఉన్నటువంటి 2 టెక్స్ట్ బుక్స్ కూడా మీకు చాలా బాగా ఉపయోగపడతాయండి. సో మీరు ఖచ్చితంగా స్కోర్ చేయాలంటే ఇవి ఒకసారి, మీరు ఎలాగో బీఈడి చదువుతున్నారు కాబట్టి మీరు ఎగ్జామ్స్కు ఏవైతే యాన్యువల్ ఎగ్జామ్స్ ఉన్నాయో సెమిస్టర్ ఎగ్జామ్స్ వాటికి ప్రిపేర్ అయినప్పుడు మీరు ఒక షార్ట్ నోట్స్ లాగా ఫామ్ చేసుకుంటారు కదా ఎగ్జామ్స్ రాయడానికి ఎస్ఐ రైటింగ్లో. సో అలాగే ఇవి కూడా
మీరు రాసుకున్న షార్ట్ నోట్స్కి వీటిని అనుసంధానం చేసి ఆ టాపిక్స్ వైజ్గా చదవడానికి ప్రయత్నం చేయండి అండి, మంచి ర్యాంక్ వస్తుందండి. సో ఇది ఒకటండి, ఏది స్కూల్ లీడర్షిప్ అండ్ మేనేజ్మెంట్ అనేది అండ్ 8th సబ్జెక్ట్ అండి. అండ్ 9th సబ్జెక్ట్ చూసినట్లయితే డిజిటల్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అండి. అంటే డిజిటల్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ కోసం ఏం చేస్తారంటే, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే ఈ సమ్మిళిత విద్యా విధానాలు అని చెప్పేసి ఒక టెక్స్ట్ బుక్ ఉంటుందండి. ఇది డిజిటలైజేషన్లో ఉన్నటువంటి విధానంలో ఏ విధంగా అమలు చేయబడుతుంది, ఏంటి సమ్మిళిత విద్యకు ఏ విధంగా అనుసంధానం చేయబడుతుందని చెప్పేసి ఉంటుందండి. సో ఈ తెలుగు అకాడమీ బుక్ వాడుతూ ఈ డిజిటలైజేషన్ కోసం మీకు బీడీలో ఇచ్చినటువంటి కరికులం ఏదైతే ఉందో అది ఫస్ట్ సెమిస్టరా, సెకండా, థర్డా, ఫోర్తా అనేది ఆలోచన చేసుకొని మీ సిలబస్లో ఉన్నటువంటి ఏదైతే సిలబస్ ఉందో ఆ 5 యూనిట్లను ఒకసారి మీరు ప్రత్యేకంగా మళ్ళీ ఆ 5 యూనిట్లకు సంబంధించిన అంశాలు మొత్తం కూడా ఒక దగ్గర షార్ట్ నోట్స్ రాసుకుంటే మీకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్కు ఇంటర్ కలెక్షన్ చేసుకుంటే మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు అనేది ఐడెంటిఫై అవుతుందండి. సో ఇదండి డిజిటల్ ఎడ్యుకేషన్ అంటే డిజిటల్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అండి. తర్వాత 10th సబ్జెక్ట్ చూడండి అండి. 10th సబ్జెక్ట్ వచ్చేసరికి ఏంటండి, ఇండియన్ ఎథోస్ అండ్ నాలెడ్జ్ సిస్టమ్ అండ్ సిటిజన్షిప్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ సస్టైనబిలిటీ అండ్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ అండి. ఇక్కడ ఇండియన్ ఎథోస్ ఎలా ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారండి. దీంతో పాటు నాలెడ్జ్ సిస్టమ్ అనేది ఎలా డెవలప్ అవుతుందని చెప్పేసి అడుగుతున్నారండి. అండ్ సిటిజన్షిప్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే రాజ్యాంగ విద్య అనేది ఏ విధంగా ఉంటుంది భారతదేశంలో అనే గురించి వివరించబడుతుందండి. అండ్ సస్టైనబిలిటీ అండ్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ అండి. దీనికోసం మీరు ఏం చేస్తారంటే సస్టైనబిలిటీ అండ్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ కోసం ఈ పర్యావరణ విద్య సమస్యపై ప్రభావాలు అని చెప్పేసి ఒక టెక్స్ట్ బుక్ ఉంటుందండి తెలుగు అకాడమీ నుంచి. ఇది ఫాలో అయితే సరిపోతుందండి. ఇది ఫాలో అయితే మీకు 100% మీకు న్యాయం జరుగుతుంది. దాంతోపాటు మీరు ఇందులో యూనిట్స్ ఎన్నైతే ఉన్నాయో ఆ యూనిట్స్ మొత్తం ఫాలో అవ్వాల్సింది ఉంటుందండి. సేమ్ మీకు అంటే ఫస్ట్ ఏ విధంగా అయితే స్ట్రాటజీ చెప్పానో ఆ స్ట్రాటజీలోనే ఈ బుక్స్ అన్ని ఫాలో అవ్వాల్సి ఉంటుందండి. సో ఇప్పుడు చూడండి ఒక్కసారి పార్ట్ ఏకి వచ్చేసరికి మొత్తము 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి, 40 మార్క్స్ అండి. పార్ట్ బికి వచ్చేసరికి ఏంటండి మొత్తము 6 సబ్జెక్టులు ఉన్నాయి, 60 మార్క్స్ అండి. సో ఇవన్నీ కూడా టెక్నాలజికల్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ ఫిఫ్త్ టాపిక్ అండ్ 6th టాపిక్ వచ్చేసరికి పెడగాజీ ఇంక్లూడింగ్ మెథడ్స్ అండ్ ఇష్యూస్ అనేది అండ్ 6th సబ్జెక్ట్. అండ్ 7th వచ్చేసి పాలసీ హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇండియా అనేది 7th అండి. అండ్ స్కూల్ లీడర్షిప్ అండ్ మేనేజ్మెంట్ అనేది 8th అండి, 8th చాప్టర్ అంటే 8th టెక్స్ట్ బుక్ అండి. అండ్ 9th వచ్చేసరికి డిజిటల్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అండి, ఇది 9th. అండ్ 10th వచ్చేసరికి ఇండియన్ ఎథోస్ అండ్ నాలెడ్జ్ సిస్టమ్ అండ్ సిటిజన్షిప్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ సస్టైనబిలిటీ అండ్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ అండి. వీటి ద్వారా ఈ టెక్స్ట్ బుక్స్తో మీకు చూపించినటువంటి దానితో కాకుండా సార్ మాకేదైనా ఇంకా వేరే టెక్స్ట్ బుక్ ఏమన్నా ఉంటుందా సార్, మాకు మార్కెట్లో ఏమన్నా లాభ్యం అవుతుందా సార్ అంటే ప్రజెంట్ మార్కెట్లో లాభ్యం అవ్వడానికి కొత్తగా ఏం లేదండి. కానీ మేము ప్రిపేర్ అయినప్పుడు మేము ఏదో అక్కడక్కడ బుక్ స్టాల్ అని తిరగంగా మాకు దొరికినటువంటి ఒక టెక్స్ట్ బుక్ని మేము చేసిన కాలంలో అంటే 2020 అండ్ 22 మధ్యలో చేసాం మేము ఎంఈడి. ఆ ఎంఈడిలో మేము ఈ టెక్స్ట్ బుక్ ఫాలో అయ్యామా అండి. ఇదేంటి విజేత కాంపిటీషన్ ఫీజీ ఎంట్రన్స్ సిరీస్ అనమాట. చూడండి ఎంఈడి ఎంట్రన్స్ టెక్స్ట్ బుక్ అని చెప్పేసి ఉంటుందండి. ఇది అప్పుడుంది, ప్రజెంట్ రిలీజ్ చేస్తున్నారో లేదో అని మనకు అవగాహన లేదండి. ప్రస్తుతం ఇది మార్కెట్లో కూడా లాభ్యం కాకపోవచ్చు. కాకపోతే ఏంటంటే అప్పుడున్న సిలబస్కి ఇప్పుడున్న సిలబస్కి ఏంటంటే చేంజింగ్ అనేది ఉండింది. ఎలా చేంజింగ్ ఉందంటే అప్పుడు టెక్నాలజీ బేస్డ్ అండ్ ఎడ్యుకేషన్ ఐసీటీని ఇంప్లిమెంట్ చేసి అంటే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ సిస్టమ్ అండి. ఈ బుక్ మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి దగ్గరికి తీసుకొచ్చి. అండ్ ఈ విధంగా ఉంటుందండి. ఇది మొత్తం కూడా మనకు ఎంఈడి ఎంట్రన్స్ టెక్స్ట్ బుక్ అండి. దీంట్లో కూడా అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయండి, 10కి 10. కాకపోతే ఏంటంటే అప్పుడు సిలబస్ ఇప్పుడు సిలబస్ అనేది చేంజ్ అయిందండి. ఒకసారి చూడండి. అదేవిధంగా మీకు చూసినట్లయితే ఇక్కడ అంటే ఇప్పుడు టెక్నాలజీ బేస్డ్ అంటే ఎలా అంటే ఆఫ్టర్ కరోనా నుంచి టెక్నాలజీని ఎడ్యుకేషన్లో చాలా అనుసంధానం చేశారండి. అది చూడండి మీరు ఇక్కడ చూడండి టెక్నాలజికల్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ అని యాడ్ చేశారు. అంతకుముందు ఐసీటీ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది ఉండేదండి, దాన్ని ఎడ్యుకేషన్కి అనుసంధానం చేశారండి. అదేవిధంగా చూడండి మీకు ఇంకా దానితో పాటు ఇక్కడ డిజిటల్ అండ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అనేది యాడ్ చేశారండి. అండ్ డిజిటల్ ఇంక్లూజివ్ అండ్ ఎడ్యుకేషన్ అనే దానికి యాడ్ చేశారు. సో ఇలా డిఫరెంట్ టైప్స్తో మారుతూ వచ్చిందండి. కొంచెం దానికి అంటే నేను చెప్పిన దానికి కొంచెం వ్యత్యాసం అనేది ఉంటుందండి. సో మీరు మీ బీఈడీ కాలేజెస్లో అంటే చదువుతున్న కంప్లీట్ అయిపోయిన విద్యార్థులు ఎవరైనా ఉంటే మీరు ఎలా అంటే ఏదైతే మీకు ఇప్పుడు 24 అండ్ 25లో ఉన్నటువంటి కరికులం ఏదైతే ఉందో
లేదా 20 to 24 మధ్య కరికులం ఏదైతే ఉందో ఒకసారి అప్డేట్ కరికులం తీసుకొని దాంట్లో ఉన్న సబ్జెక్టులు ఇందులో యాడ్ అవుతున్న సబ్జెక్టులకు ఇక్కడ ఇచ్చిన సబ్జెక్టులకు మొత్తం కూడా అక్కడ ఒక సెమిస్టర్లో 5 యూనిట్స్ యాడ్ అవుతూ వస్తాయి. 4 to 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ సబ్జెక్ట్స్లో ఈ సబ్జెక్ట్స్ ఏమన్నా ఉంటే వాటికి ఒకటి రఫ్గా నోట్స్ని ప్రిపేర్ చేసుకోండి. అదే షార్ట్ నోట్స్గా వాడండి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఏ విధంగా అంటే ఏ విధంగా అడిగారు క్వశ్చన్స్ అనేటివి కూడా చూడండి. చూస్తే మీకు స్కోరింగ్ చేయడానికి అవకాశం ఉంటుందండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఎంఈడి మీద మీరు నా స్టడీ హోమ్ గ్రూప్లో అంటే ఎస్పెషల్లీ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అదేవిధంగా మీ మిత్రులు ఎవరైనా ఫాలో అయితే షేర్ చేయండి. ఇంకొన్ని మంచి విషయాలు కూడా చెప్తాను. దాంతోపాటు ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఆల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను. దీంతోపాటు లాస్ట్ టాపిక్ ఒకటి ఉందండి, అదేంటంటే ప్రీవియస్ క్వశ్చన్స్. వీటి గురించి కూడా ఒకసారి మీతో